నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో రాగి పిండితో పూరీలండి. ఎంతో హెల్తీగా టేస్టీగా రాగి పిండితో పూరీలు ఎప్పుడైనా చేశారా? మనం ఎక్కువగా గోధుమ పిండితోనే చేస్తాం, కానీ గోధుమ పిండి రాగి పిండి రెండు మిక్స్ చేసి పూరీ ఒక్కసారి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పూరీ అనేది చాలా సింపుల్గా పొంగుతూ భలే వస్తాయండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనం పూరీ చేసుకోవడానికి 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. రెండు మనం సమానంగా తీసుకుంటేనే పూరీలు అనేది పొంగుతూ వస్తాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం ఒక్క రాగి పిండితో చేసుకుంటే పూరీ అనేది రాదండి. రెండు కలిపి చేసుకుంటేనే పూరీలు పొంగుతూ భలే వస్తాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, అదే గోధుమ రవ్వ, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం పూరీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా మన ఛానల్లో నేను మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవ్వండి, ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి. 15 నిమిషాలు అయితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. పిండి అనేది బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం పూరీల కోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తుకోవాలి. నేను పూరీలు ఒత్తుకోవడం కోసం ఇలా ఒక కవర్ని తీసుకున్నాను. మన కవర్ మీద ఒత్తుకోవడం వల్ల పూరీలు అనేది అంటుకోకుండా నీట్గా వస్తాయండి. మీకు కావాలంటే ప్లాట్ఫామ్ మీద చేసుకోండి, లేదంటే చపాతీలు ఒత్తుకుని పేట మీదనే చేసుకోండి. నేనైతే ఇలా కవర్ మీద చేసుకున్నాను. ఈ పూరీలు అనేది మనం కొంచెం దలసరిగానే చేసుకోవాలండి. చపాతీలు చేసినట్టుగా పలుచగా చేయకూడదు. దలసరిగా చేయడం వల్ల పొంగుతూ భలే టేస్టీగా ఉంటాయండి. మన ఛానల్లో రాగి పిండి రొట్టె, అలాగే జొన్నలతో దోశలు, రాగులతో దోశలు, ఆ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. వాటితోకి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను హెల్తీగా చేసి పెడుతున్నానండి. మీకు నమ్మకం ఉంటేనే ఒక్కసారి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నమ్మకం లేకపోతే అసలు సపోర్ట్ చేయకండి. పూరీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఆయిల్ని అయితే మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పూరీల్ని వేయించుకుందాం. చూడండి ఎంత చక్కగా పొంగుతూ భలే వస్తున్నాయో పూరీలు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. మనం ఎప్పుడు గోధుమ పిండితోనే చేసుకుంటాం. ఒక్కసారి ఇలా రాగి పిండి గోధుమ పిండి కలిపి చేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. నేను ప్రతి ఒక్క వీడియో కూడా నేను టేస్ట్ చేశాకే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అది బాగోపోతే అసలు పెట్టనండి. ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకే అర్థమవుతుంది. మరొక పూరీని కూడా వేయించుకుందాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి. లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. పూరీలన్నీ కూడా రెడీ అయిపోయాయండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో హెల్తీగా టేస్టీగా రాగి పిండి పూరీలు రెడీ అయిపోయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.